జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రకృతిలో ప్రతి వస్తువులోనూ ఒక రకమైన పరిణామాన్ని మనం చూస్తున్నాం. జ్ఞానంలో కూడా ఒక రకమైన పరిణామం వ్యక్తుల్లో మనం చూస్తున్నాం. చెట్టు ఒక గింజను వేస్తే చిన్న మొలక, కొంచెం పెద్ద మొక్క, ఆ తర్వాత చెట్టు, మహావృక్షం. ఒక పరిణామం, ఒక విస్తరించినటువంటి ఒక దశకి చేరడానికి ఒక రకమైనటువంటి ఒక క్రమస్థితి దాంట్లో మనం చూస్తున్నాం. అయితే పరిణామాన్ని గురించి చెప్పేటువంటి వాళ్ళు రకరకాలుగా ఉన్నారనుకోండి. మనకి ఏదో ఈ జీవ పరిణామాన్ని చెప్పేటటువంటి పాశ్చాత్యులు చెప్పినటువంటి పరిణామ క్రమం ఒకటి ఉంది. ఏదో ఏదో ఒకటి ఉంటుంది, అది పోయి ఇంకోటి వస్తుంది, అది పోయి ఇంకోటి వస్తుంది, అది పోయి ఇంకోటి వస్తుంది. ఇలాగా ఏకకణ జీవులోంచి ఇప్పుడు ఈవేళ బహుకణ జీవులు మనమంతా వచ్చాము ఇలా చెప్తుంటారు. అలాంటి పరిణామాన్ని మనకి అంగీకరించలేదు మన శాస్త్రాలు ఏవి కూడా. ఉన్నవే క్రమంగా పరిణతి చెందుతూ ఉంటాయి. ఒకనాడు సూక్ష్మ దశలో ఉండేటటువంటిది క్రమంగా స్థూల దశని పొందుతుంది. ఏవి స్థూల దశలో ఉంటాయో అవి సూక్ష్మ దశలో కూడా ఉంటాయి. సూక్ష్మ దశలో ఉండే కాలం వేరు, స్థూల దశలో వచ్చే కాలం వేరు. కానీ అక్కడ ఉండేవేవో అవే ఇక్కడ కూడా ఉంటాయి. ఆకృతి వేరు, ఇక్కడ చిన్న ఆకృతి, అక్కడ పెద్ద ఆకృతి. అంచేత రెండు వేరు కాదయా. అటు గింజ, ఇటు దాంట్లోంచి వచ్చినటువంటి చెట్టు, ఇవి రెండు కూడా ఒకటే. కార్యము కార్యము, ఈ రెంటికి తేడా లేదు. కార్యకారణములకి అభేదము, కార్యకారణముల యొక్క అభేదమే సిద్ధాంతము. అంటే ఏది కార్యమో అదే కారణం కూడా, ఏది కారణమో అదే కార్యం కూడా. అంచేత నీకు నిజంగా కార్యాన్ని గురించి తెలిసినా కారణాన్ని గురించి తెలిసినా నీకు సర్వం తెలిసినట్లే. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అనేది వేదాంత నిశ్చితమైనటువంటి ఒక తాత్పర్యము. సరే, పరిణతి చెందుతూ ఉంటుంది కారణంలోంచి కార్యం ఎప్పుడు కూడా, అందులోంచి మళ్ళీ కారణం వస్తూ ఉంటుంది. ఇది మనకి తెలియాలి. ఇది ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువులోనూ మనం చూస్తుంటాం. వ్యక్తికి ఏర్పడాల్సినటువంటి జ్ఞాన పరిపాక దశ కూడా అదే క్రమంలో పరిణతి చెందాలి. జ్ఞానం ఉంటుంది, కానీ అది ఒక పద్ధతిలో ఏర్పడాలి. ఈ ఏర్పడడానికి 2వ అధ్యాయంలో భగవద్గీతలో 4 దశలు చెప్పాడండి ఆయన. దాని పేరు స్థితప్రజ్ఞ దశ. అందులో మొట్టమొదట
మనం చేసే ప్రయత్నం చేసే దశ. రెండవది ఆ ప్రయత్నం చేసే దశలోంచి వెనక్కి తిప్పే దశ. వెనక్కి తిరిగిన తర్వాత మూలం వైపు సాగే దశ, మూలంలో చేరిన దశ. అంటే ఇది ఆత్మ, ఇది మనస్సు ఇంద్రియాలతో ఉంది, 5 ఇంద్రియాలతోటి ప్రవర్తిస్తోంది, వీటితోనే చేరి ఉంది. కానీ నిజానికి మనస్సు ఇక్కడ ఉంది. ఇది వీటితోటి చేరుతూ ఉండడం వల్ల తన వెనకే మనస్సు ఉన్నప్పటికీ కూడా దీన్ని తెలుసుకోవడానికి కుదరలేదు. వీటి వల్ల కలిగేటువంటి ఆనందాలన్నీ కలుగుతున్నమాట అది వాస్తవం. తాత్కాలికంగా ఆనందాలు కలుగుతున్నాయి. చూసినప్పుడు కంటికి ఆనందం, తిన్నప్పుడు నోరికి ఆనందం, వాసన చూస్తే ముక్కుకి ఆనందం, ముట్టుకుంటే దేహానికి ఆనందం. ఆనందాలు తాత్కాలికంగా కలుగుతున్నాయి కానీ పోతున్నాయి, కలుగుతున్నాయి పోతున్నాయి, కొత్తవి కలుగుతున్నాయి మళ్ళీ పోతున్నాయి. ఈ కలిగిపోవడం వల్ల దుఃఖాలు పెరుగుతున్నాయి మనకి. చూడండి, ఒక బల్బు వెనకాతల నుంచి పవర్ సప్లై వస్తుండేటప్పుడు వెలిగి ఆరి ఉందనుకోండి, త్వరగా పాడైపోతుంది. స్టేబుల్గా ఉంటే అది కొంతకాలం ఉంటుంది. అది పవర్ వస్తూ పోతూ ఉండడం వల్ల అది జస్ట్ వెలిగి ఆరి జస్ట్ బ్లింక్ అవుతుంది అనుకోండి, ఇది కొంతసేపటికి అది కాస్త టక్మని ఫెయిల్ అయిపోతుంది, అది పగిలిపోతుంది. మనకి కూడా, మనకంటే జీవులకు కూడా ఈ మనస్సు బయటికి తిరిగి ఉండడం చేత కలిగేటటువంటి ఆ ఆనందం ఏదో అది వచ్చిపోతూ ఉండడం చేత కలిగే అనుభూతి ఇప్పుడు కూడా దుఃఖాన్ని ఇస్తుంది. కలిగినప్పుడు ఆనందం, పోగానే దుఃఖం, కలిగినప్పుడు ఆనందం, మళ్ళీ దుఃఖం, పోయింది అనగానే దుఃఖం, వచ్చింది అనగానే ఆనందం. ఇలాంటి స్థితి ఏర్పడుతుంది. దానివల్ల మానవుడికి, ముఖ్యంగా మిగతా ప్రాణులకి పెద్ద అది పట్టింపే ఉండదు, వాడికి తెలియదు కనుక. కానీ అది తెలుసుకోగలిగే యోగ్యత, ఒక పరిపాక దశ మానవుడికి ఉంది కనుక మానవుడికి ఎప్పుడైతే వచ్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుందో దానివల్ల వాడికి నిజమైనటువంటి అనుభూతి ఉండదు. చూడండి, వాడు పడుకుని నిద్రపోయిన తర్వాత తెల్లవారిదాకా పీస్ఫుల్ స్లీప్ ఉందనుకోండి, వాడికి హాయిగా ఉంటుంది పొద్దున లేవగానే. కానీ వీడికి అలా పీస్ఫుల్గా లేకుండా మధ్యలో కళలతోటి డిస్టర్బెన్సు, కాసేపు కళ వచ్చి డిస్టర్బెన్స్, మళ్ళీ కాసేపు సుఖ నిద్ర, మళ్ళీ కాసేపు కళ, మళ్ళీ సుఖ నిద్ర. లేదా ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగాలేని వాడికి ఏదో గబుకుని లేచి ఏదో వాడు కాల్స్ ఆఫ్ ది నేచర్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, నిద్ర డిస్టర్బ్డ్, మళ్ళీ వచ్చి పడుకున్నాడు, మళ్ళీ లేవాల్సి వచ్చింది అనుకోండి, మళ్ళీ లేచాడు, మళ్ళీ పడుకుని మళ్ళీ లేవాల్సి వచ్చింది అనుకోండి. పాపం వీడు 10 గంటలు పడుకున్న వాడికి సుఖమైనటువంటి నిద్ర ఉండదు కదా, ఇది మనకి తెలుసు జనరల్గా. అట్లాగా ఈ జీవుడికి తన జీవితంలో ఈ ఇంద్రియాలు పొందేటటువంటి అనుభూతులు తాత్కాలికాలు కావడం వల్ల 2 రకాల కారణం దానికి. ఒకటి, వీటికి ఉండేటటువంటి శక్తి పరిమితం, వస్తువులకు ఉండేటటువంటి లక్షణం కూడా మార్పు చెందడం అనేది. వాటికి ఉండేటువంటి ప్రకృతికి ఉండే సహజమైనటువంటి ధర్మాలు, సత్వరాజ్య తమస్సులు అనేవి దానికి సహజంగా ఉంటాయి. అది ఎప్పుడు కూడా నదిలో నీటి ప్రవాహంలాగా అవి ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం అలా పైకి కిందకి సాగుతూనే ఉంటాయి. సృష్టి అని దానికే పేరు. అది కనుక ఎప్పుడు ఒకే రకమైనటువంటి ప్యారలల్ లైన్స్లో వచ్చేసాయంటే అది ప్రళయం అని అంటారు. సృష్టి జరుగుతోంది, వాటంతట అవి ఒకటి తగ్గుతున్నాయి, ఒకటి పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. ఇది కాన్స్టెంట్గా జరుగుతూ ఉండడం చేత వెనకాతల వీటికి కావలసినటువంటి శక్తినిచ్చే ఈ ఆత్మగారికి సుఖం లేకుండా పోయింది. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికంగా వస్తూనే పోతున్నాయి. సో సుఖాన్ని వీడు ఆత్యంతిక సుఖాన్ని పొందాలి అనేది వీడి కోరిక. అంటే అది ఒకసారి వస్తే ఎప్పటికీ పోకూడదు. ఇది ఎలా దొరుకుతుంది ఏమిటి? తాత్కాలికంగా అనుభవించేటువంటి వాటిని చూడకుండా కాస్త వాటి నుంచి మట్టడు వెనక్కి లాగాలి. ఎందుకంటే వెనకాతల తాను నిత్యము ఆనందాన్ని ఇచ్చేది ఒకటి ఉంది, కానీ పాపం ఈ వాటి తిరగడానికి అవకాశం లేకుండా పోయింది. అందుచేత నీకు మొట్టమొదట ఫస్ట్ దశలో నీకు చెప్పాలి, ఏమని? ఏమోయ్,
నీకంటూ శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చేది ఒకటి ఉంది సుమా. బీ విత్ ఇట్, గెట్ ఇట్, ఎంజాయ్ విత్ ఇట్. ఇది చెప్పాలి దానికి. అయితే అది దానికి మనసుకి పట్టిన ఇక్కడ ఇది లభిస్తుంది కదా, దీన్ని ఎలా వదిలేస్తాం అని అనిపిస్తుంది. వదిలితే ఇవ్వడానికి ఆటోమేటిక్గా తిరగలుగుతాడు, కానీ ఎలా వదులుతాం? చూడండి, చీకట్లో ఒకడెవడు పైనుంచి కింద పడ్డాడు అనుకోండి, ఒక తాడు అందింది వాడికి, పట్టుకున్నాడు, వేళ్లాడుతున్నాడు. వాడు ఎక్కడికి వేళ్లాడుతున్నాడో తెలియదు, కింద లోతు ఎంత ఉందో తెలియదు. హా దేవుడా కాపాడు, నేను ఇంత భక్తుడిని, నన్ను చూడవేమిటయా, కాపాడు, అయ్యో నేను ఇక్కడ వేళ్లాడుతున్నా, నన్ను రక్షించు రక్షించు అడిగాటాను. ఇంతలో వాడికి అదృష్టం కొద్ది దేవుడు వాయిస్ వినిపించింది, తాడు వదిలేయి అన్నట్టు. అంటే తాడు వదిలేమంటాడు. నేను కింద పడకుండా మధ్యలో కూడా తాడు పట్టుకుంటే యాక్చువల్లీ ఆగాను, వచ్చి నన్ను పట్టుకుని జాగ్రత్త కిందకి దింపాలి తప్ప వదిలే తాడు అంటాడేమిటి? వీడికి నమ్మకం కలగల, తాడు వదలటం లేదు, అలాగే పట్టుకున్నాడు. కాసేపటికి పాపం శక్తి క్షీణించుకుపోయింది. ఆ తర్వాత వాడు కింద దాకా వచ్చాడండి. కింద ఒక అడుగే దూరం ఉంది, నేల తాకడానికి ఒక అడుగు దూరమే ఉంది వీడికి. కనుక పాపం దేవుడు ఏం చెప్పాడు, తాడు వదిలేరా అన్నాడు. వాడు అయ్యో నేను తాడు వదిలేస్తే ఏమైపోతాను అనుకుంటాడు వాడు. పైన చెప్పిన వాడి మాట మీద వీడికి నమ్మకం లేకపోవడం చేత పాపం వాడు అలాగే కూర్చున్నాడు. అలాగే పట్టుకుని మనాడు పొద్దునకి వచ్చిన జనం అంతా చూసి అయ్యో పాపం ఇక్కడ దాకా పడ్డాడండి, కొంచెం కిందకు వచ్చేస్తే బాగుండేదండి అని అనిపించింది. వాడికి ఆ కాస్త అయితే నేల మీద దిగి ఉండేవాడు, వాడు హాయిగా ఉండేవాడు. వాడు అది లేకపోయింది వాడికి. ఇక్కడ మనం అనుభవిస్తున్నాం. ఈ చేయవలసిన పని ఏంటి? వీటి నుంచి కొంచెం వెనక్కిరా. అసలు నీకు ఏముందో నువ్వు తెలుసుకోవాలంటే మొదలు ఈ అనుభవాలు ఆపాలి కదా. ఇక్కడ నువ్వు తినేటటువంటి ఈ తిండి ఆగాలి కదా. కనుక మొట్టమొదటి దశ ఏమిటి? తిండి ఆపుట, నీ ఇంద్రియములను కొంచెం వెనక్కి లాగుట. ఇది మొదటి దశ అండి. ఆ తర్వాత ఏం చేయాలి? అట్నుంచి కొద్దిగా దీన్ని ఇలా వెనక్కి తిప్పుట. ఇది వెనకాతలో ఒకటి ఉంది, ఇక్కడ గొప్ప వెలుగు, గొప్ప ఆనందం, గొప్ప ఆహారం నీకుంది ఇక్కడ. కానీ ఇటు పక్కకి నువ్వు రావాలి. చూస్తే నీకు యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. కానీ చూడ్డానికే నీకు భయం. అటువంటి అమ్మో ఇది వదిలేస్తే ఏమైపోతామో ఏమిటో, ఓ పూట ఆహారం మానేస్తే చిక్కిపోతామో ఏమిటో. ఏకాదశి ఒక్కరోజు కొంచెం ఉపవాసం చేయండి అయ్యా, ఏకాదశి ఒక్కరోజు లోపల కాస్త ఆలోచించండి అయ్యా, భగవన్నామం పాడండి అయ్యా. ఏకాదశి ఒక్కరోజు కాస్త ఆ లోపల వాటితోటి కాస్త కలిసే ప్రయత్నం చేయండి. ఏదో వాడిని ఉపవాసం, జాగరణం, నామ సంకీర్తనం చెప్పారు, 3 పని చెప్పారు. ఏకాదశి చేయండి. ఉపవాసం అంటే తిండి మాండం అండి. దాని తర్వాత నామ సంకీర్తన చేయాలి, జాగరణం చేయాలి. జాగరణం చేయాలంటే వెనకాతల వాడికేసి తిరగాలి. ఉపవాసం చేయాలంటే ఈ తిండం మానాలి. నామ సంకీర్తన చేయాలంటే వాడు వెనక్కి నడిపించడం. ఇది కొంచెం చేస్తే నీకు అర్థమవుతుంది అది ఎంత గొప్పదో. మనం చేయవలసిన మొట్టమొదటి ఫస్ట్ ఈ తిండి ఆపాలి, కొంచెం దీన్ని వెనక్కి తిప్పాలి, ఆ తర్వాత దీన్ని నడిపించాలి, అప్పుడు ఇక్కడ చేర్చాలి. ఈ 4 దశలండి. మొట్టమొదటి తిండి ఆపడం ఒక దశ, వెనక్కి తిప్పడం ఒక దశ, నడపడం ఒక దశ, చేర్చడం ఒక దశ. ఈ 4 దశలు చెప్పాడు. ఇది స్థితప్రజ్ఞ దశ అని అంటారు దీన్ని. ఆ 2వ అధ్యాయంలో అర్జునుడు అడిగాడు, స్థితప్రజ్ఞస్య కా భాష అని అంటున్నాను. దానికి సమాధానంగా 4 శ్లోకాలు చెప్పాడు. ప్రజహాతి దుఃఖేషు యస్ సర్వత్ర యదా సంహరతే చాయం అంటూ 4 శ్లోకాల్లో ఆ పద్ధతిని ఆయన అందంగా వివరించాడు. అయితే ఆయన ఇక్కడి నుంచి చెప్పలే, లభించి చివరి ఫలితం ఏంటి? ఇప్పటిదాకా వీడు ఏదో 5 వోల్ట్స్ బల్బు చూస్తే ఇక్కడ 500 వోల్ట్స్ బల్బు ఉంది ఇక్కడ అండి. ఇక్కడ ఏదో దానికి తీపి కొద్దిగా అక్కడక్కడ అంటుకున్నటువంటి రుచి ఉంటే ఇక్కడ తీపి సోర్స్ ఇక్కడ ఉంది. దానికి నిజమైనటువంటి ఇప్పుడు చెరుకుగాడు ఉందనుకోండి, దాన్ని గట్టిగా దాని నోటితోటి దాన్ని తొక్క తీయాలి, దాని ముక్క విరవాలి, దాన్ని నవలాలి, రసం పీల్చాలి,
అప్పుడు దాని తర్వాత చెత్త పిప్పేదో బయటికి విసర్జించాలి. సో ఇంత ప్రాసెస్ ఉంది. కానీ దాన్ని ఒక మంచి పానకంలా కాచి పెట్టారనుకోండి, ఆ చెరకు రసం అంతా తీసి అది ప్యూర్గా ఉంటుంది. ఏమిటి తీపి ఉంటుందో అది ఇంత నోటి తగిలితే చాలా అబ్బబ్బబ్బా తీపి అన్నట్టు అనిపిస్తుంది. అంత సోర్స్ ఇక్కడ ఉంది వెనకాతల ఆత్మ. ఈ మొట్టమొదటి దీన్ని ఇక్కడి నుంచి తీసుకురావాలి. ఇది ఆపాలి కదా, ఆపాలి, అప్పుడు వెనక్కి తిప్పాలి. వ్యతిరేక దశ అంటారు దాన్ని. ఇది యతమాన దశ అంటారు. యతమాన అంటే వెనక్కి లాగాలి. లాగ్గానే వెళ్ళి అయ్యో నాకు లేకుండా చేసేవాడని ఏడుస్తాయండి. ఏడిస్తే మళ్ళీ టక్కుమని వెనక్కి వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ దాన్ని పట్టుకుని తింటుంటాయి. మళ్ళీ వెనక్కి లాగాలి, మళ్ళీ టక్కుమని వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ వెనక్కి లాగాలి. ఇది యత్నం చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. కనుక దీని పేరు యతమాన దశ అని పేరు పెట్టారు దాన్ని. ఈ యతమాన దశలో మటన్ కొంత సాధన చేసి అలా పట్టుకుని కాస్త అట్టే పెట్టగలిగితే, వాటిని కాస్త సరే ఒక పూట నేను తినకపోయినా ఏకాదశి సర్లే ఏమన్నా అని చెప్పారు కదా, సరే ఫోన్లే కాసేపు చేద్దాంలే, ఎక్కడ కూర్చున్నారా వచ్చాం కదా అని ఏదో మరణ కొంతసేపు అనిపిస్తే అప్పుడు దీనిలాగా వ్యతిరేక దశ, దాంట్లోంచి వెనక్కి తిప్పుతున్నాడు. దాని పేరు వ్యతిరేక దశ అన్నాడు, రెండవ స్టెప్. దాని తర్వాత దీని లక్ష్యం వైపు దాన్ని నడిపించుట ఏకేంద్రియ దశ అన్నాడు. అంటే దాన్ని ఒకే ఏకోన్ముఖం చేసి దానికి చేరాల్సిన లక్ష్యం వైపు చేరుస్తాడు. దాని తర్వాత వశీకార దశ అంటారు. దాన్ని ఇటుపక్క నడిపించి దగ్గర తీసుకొచ్చిన తర్వాత చక్కగా వీడు హాయిగా దాన్ని ఆస్వాదించగలిగేటటువంటి స్థితి. దీన్ని వశీకార దశ. ఆనందం వీడి వశమైంది. ఇప్పుడు వీడు వేరా కాదా ఒకటేనా అన్నట్టుగా అయిపోతాడనమాట. ఇప్పుడు భగవంతుడి విషయంలో చెప్పాడైనా దీని గురించి, జీవుడి విషయంలో కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. అంచేత మొట్టమొదట యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః, రెండవ అధ్యాయంలో చెప్తాడు. ఒక తాబేలు ప్రమాదం వస్తోంది అనుకున్నప్పుడు టక్కని మంతా అన్నీ ముడిచేసుకొని తన వీపు కింద పెట్టేసుకుంటుంది. అవన్నీ వీపు కింద ఉన్నంత వరకు దాన్ని ఎవరు ఏం చేయలేరు. దాన్ని మెల్లిగా బయటికి తీసుకొస్తుంది. మళ్ళీ ప్రమాదం లేదు అనుకున్నప్పుడు మెల్లిగా బయటికి పోతూ ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఉనికి తగ్గింది టక్కని వెనక్కి తీసుకుని లోపల పెట్టేసుకుంటూ ఉంటుంది. అంటే ప్రమాదం వస్తున్నప్పుడు వెనక్కి వస్తుంది, మళ్ళీ దాని వైపు ప్రవర్తిస్తూ ఉంటుంది. కనుక దీన్ని యతమానము, ప్రయత్నం చేసే దశ అని అన్నారు అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత ఇప్పుడు వెనక్కి తిప్పాలి. ఇప్పుడు దీన్ని యదా సంహరతే చాయం అయిపోయింది. దాని తర్వాత యస్ సర్వత్ర అనభిస్నేహ తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి. వాటి ఎందు ఇప్పుడు వీడికి స్నేహం తగ్గింది. మెల్లిగా వెనక్కి తిప్పాడు. తిప్పిన ఎవడో వచ్చి అది ఎంత బాగుంటుందో తెలుసునా, నిజమా, మళ్ళీ వెనక్కి తిరిగి బుద్ధి అవుతుంది. ఒరేయ్ అది ఎంత భయంకరం తెలుసునా, అమ్మో అమ్మో అని. అభినందన, ద్వేషం, ఇవి రెండు ఇప్పుడు వీళ్ళు ఉన్నాయి. మొట్టమొదటి వెనక్కి తిప్పడం దాకా అయితే చేశాడు, వస్తువుని దూరంగా పెట్టాడు. ఇప్పుడు వెనక్కి తిప్పాడు. ఇప్పుడు వీడు ఈ వెనక్కి తిప్పిన తర్వాత కూడా మళ్ళీ ప్రశంసలు వస్తుంటాయి, లేదా ద్వేషాలు వస్తుంటాయి, తిట్లు వస్తుంటాయి. తిట్లు వస్తే అబ్బా అని ఏడబుద్ధి అవుతుంది. వాడేమైనా ప్రశంసలు వస్తే ఓహో ఆనందం అని అనిపిస్తుంది. నా అభినందతి నద్వేష్టి. తనకి ఇష్టమైంది చేస్తే అభినందించడం అంటే మళ్ళీ చెవయా చెప్పడం అన్నమాట. వీడికి తగనేది ఇస్తే అభినందిస్తాడు. అబ్బా నా నుంచి ఆ కష్టాన్ని దూరం చేసేవరా అని అంటారు. ఇష్టమైంది ఇచ్చిన, కష్టమైంది తొలగించిన అభినందన. రెండవది నద్వేష్టి. తనకి ఇష్టమైంది ఎవడైనా దూరం చేస్తున్నాడంటే వాడిని ద్వేషిస్తాడు.
కష్టమైంది ఎవరైనా వీటిని దూరం చేస్తున్నా అంటే వాడిని పొగుడుతాడు. లోకంలో ఉండేది కదండి. తనకి నష్టం వచ్చేది, తనకి కష్టం కలిగించేది తీసేస్తే వీడికి సుఖం. ఇది లేకుండా ఉండాలి. అభినందన, ద్వేషము ఏమైనా రానివ్వండి. ఒకరిని అభినందించద్దు, ఒకరిని ద్వేషించద్దు. అలా చేయకపోతే మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి రారండి. దట్స్ ఓకే. అనుకోగలిగే స్థితి అండి రెండవది. దీన్ని ఏమంటారు? దీన్ని వ్యతిరేక దశ. ఇప్పుడు ఈ వ్యతిరేక దశలోంచి దీన్ని ముందుకు నడిపించాలి. దీన్ని ఏమంటారు? దీన్ని ఏకేంద్రియ అవస్థ. దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ అని వారి పేరు పెట్టాడు. అంటే ఇదివరకు వాడెవడో అభినందించినా లేదు ద్వేషించినా వీడు రెస్పాండ్ అయ్యేవాడు. ఇప్పుడు కాస్త వెనక్కి తిప్పి ముందుకు వచ్చిన తర్వాత వాడి అభినందనని వీడు వింటలేదు, వాడి ద్వేషాన్ని వీడు వినని దశకి చేరుతున్నాడు. ఇదివరకు అయితే వినేవాడు కనుక వీడి మనసులో కొత్త ఆడుతూ ఉండేది. అయితే పైకి మాత్రం వెనక్కి తిప్పేసుకున్నాడు కనుక మనస్సు ఎంత ఉద్రేకం చెందినా ఎస్ పర్వాలేదు అనుకునేవాడు. ఇప్పుడు వీడికి ఏమైంది? కొంచెం ప్రాక్టీస్ పెరిగింది. ఈ ప్రాక్టీస్ పెరిగిన తర్వాత ఇదివరకు నోటితోటి అంటలేదు కానీ లోపల మాత్రం ఏడుస్తూ ఉండేవాడు, లోపల మాత్రం ఆనందిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ లోపల కూడా వీడు ఆనందించడం మానేశాడు, దాని గురించి ఆలోచించడం మానేశాడు, దాంతోపాటు యాడ్ అవడం మానేశాడు. ఇది ఏకేంద్రియ దశ అంట. దానివైపు వెడుతున్నాడు. ఇప్పుడు ఇక వెళ్ళి చేరిపోయిన తర్వాత ప్రజహాతి యదా కామ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. ఇంకా వాడికి ఆత్మ తప్ప వేరొకటి ఏది వాడికి అవసరమే కాదు. వాడికి ఇంకోటి ఏది వాడికి అక్కర్ని దాని గురించి ప్రస్తావన లేదు, పట్టించుకోవడం కూడా లేదు. అది ఆనందమా మరొకట నో. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. ఇప్పుడు వీడికి ఏమిటంటే దీనిలో పెర్ఫెక్షన్ ఏర్పడింది. ఒకడు దేన్నో పొగుడుతున్నాడు, వీడు పట్టింది. ఒకడు నిందిస్తున్నాడు, వీడికి అక్కర్లేదు. ఈ రెండింటిని కూడా వీడు కేర్ చేసే స్థితిలో ఉండని దశ ఏదో అది పరిపాక దశ అని పేరు పెట్టారు. దానికి వశీకార దశ అని అన్నాడు దాన్ని. ఇది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది దర్శన దశ. ఇది ఇంతవరకు మనకి చెప్పిందంతా చెప్పింది, వినికిడి వల్ల తెలిసింది. ఇప్పుడు దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు మంచి సినిమా వచ్చిందనుకోండి, మన పక్కింటి వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారనుకోండి, వాళ్ళు నీకు స్టోరీ చెప్పారనుకోండి, నీకు ఏమనిపిస్తుంది? తెలిసిపోయింది కదా స్టోరీ, ఇంతే కదా, ఇలా సాగిందిట, ఈ హీరో విలన్ హీరోయిన్ దాంట్లో సైడ్ యాక్టర్స్ ఇలా చేశారట అంటే తృప్తి అవుతుందా? నీలో ఇప్పుడు జిజ్ఞాస పెరుగుతుంది, నేను వెళ్ళి చూడాలి కదా అని అనిపిస్తుంది. దానివల్ల మళ్ళీ నువ్వు ఏదో టికెట్ కొనుక్కొని మళ్ళీ నువ్వు కూడా పోతావు, నువ్వు కూడా చూస్తావు. ఒకటి చెబితే విన్నావు, కానీ నిజంగా చూస్తే కలిగే ఆనందం వేరే కదండి. అలాగే ఆత్మ ఆనందం అనేటటువంటిది కూడా వినికిడి దశ ఒకటి, దాన్ని నేరుగా అనుభవించే దశ ఒకటి. వినికిడి దశ ఎట్లా ఉందో మనకి ఇంతవరకు చెప్పాడు 6వ అధ్యాయంలో 28వ శ్లోకం దాకా. ఇక పైన దర్శించే దశ ఈ 4 రకాలుగా ఎట్లా పరిపాకం చెందుతుంది. చెట్టుకి పూసినటువంటి ఒక చిన్న పూత, చిన్న కాయ, కొంచెం పెద్దది మంచి పండుగ ఎట్లా మారుతుందో, జ్ఞానంలో కూడా వీడికి కలిగే దర్శన దశలలో 4 దశలు ఎట్లా ఉంటాయి అనేదాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తూ, ఇది నీకు చేయాల్సినటువంటి పని అయ్యా, దీన్ని నువ్వు సాధించాల్సింది. ఇది నువ్వు సాధించినట్లయితే నువ్వు ఏం చేస్తున్నా దానివల్ల నీలో వికారం చెందడం అనేటువంటి ఉండదు. అప్పుడు నువ్వు చేసేటువంటి యుద్ధం కూడా నీకు ఏ రకంగానూ దుఃఖాన్ని కలిగించదు. ఓ అంతా నేనే విజయం సాధించాను అనేటువంటి గర్వము నీలో కలగనివ్వదు. అయితే అంతవరకు సాధనమైతే చేయాలి. మనం గతంలో చెప్పుకున్నాం, మధ్యలో నిరాశ అయితే కుదరదు, నిస్పృహ అయితే కుదరదు,
అయ్యో ఇంతకాలం చేశాను కదండి, ఇంకా ఎంతకాలం చేయాలండి అనే ప్రశ్న రాదు. అయ్యో ఫెయిల్ అయిపోయానండి, ఇప్పటిదాకా 10 సార్లు చేశాను, 10 సార్లు నేను ఫెయిల్ అయిపోయానండి, పర్వాలేదు 11వ సారి చేయి. నీలో నిష్ఠ కనుక ఏర్పడితే ఎన్నిసార్లు చేసినా, ఎన్ని రకాలుగా చేసినా నీకు దానివల్ల దుఃఖము, దిగులు అని దిగులు కలగకుండుట పని చేసేటప్పుడు సాధన నీకు చక్కటి ఫలితాలని ఇచ్చేటంత వరకు కూడా, ఇచ్చిన తర్వాత కూడా మనం ఇది వదిలేది కాదు, ఇది నిరంతరం ఆస్వాదిస్తూ ఉండేటటువంటిది. సో ఇది ఎలా జరుగుతుంది అనేటటువంటిది చెబుతూ అతని చేత కర్తవ్యాన్ని పాలింపచేస్తూ యుద్ధాన్ని చేయించాలి. తద్వారా మనందరికీ జీవితంలో ఏర్పడ్డ బాధ్యతలు మనమే నెరవేర్చుకునేటట్లు చెయ్యాలి తప్ప బాధ్యతల నుంచి తప్పించుకుపోవడం అనేటటువంటి బుద్ధిమంతుడు చేయాల్సిన పని కాదయా, పని చెయ్యి అని చెప్పడానికి ఆ దశలని, ప్రత్యక్షంగా ఉండేటువంటి దశలని 4 శ్లోకాల్లో 4 దశలు అద్భుతంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. 6వ అధ్యాయంలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.